గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. ఏపీలో ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలల కాలమే అయింది సార్. అంటే ఈ బురద రాజకీయాలు ఇంకా ఎక్కువ అయిపోయి సార్. ఒకరికొకరు అంటే వాళ్ళు ఉన్నప్పుడు వీరి మీద కేసులు పెట్టడం, వీరున్నప్పుడు వీరి మీద కేసులు పెట్టడము. ఇక వరదలు వచ్చినప్పుడు, ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు సహకరించుకొని ప్రజలకు సహకరించి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి ఒకరి మీద ఒకరు బురద రాజకీయాలు చేసుకుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇది మంచి సాంప్రదాయం కాదు సార్. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం సార్. వరదలు అయితే వచ్చి గ్రామాలు మునిగిపోయి చాలామంది నిరాశ్రయులైనారు. నిరాశ్రయులైనప్పుడు వారి నిరాశ్రయులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరాశ్రయులను ఆదుకోవాల్సింది ప్రభుత్వము. ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ తోడ్పాటును అందించాలా. ఒకవేళ వైఫల్యం చెందినప్పుడు మీరు వైఫల్యం చెందినారని విమర్శించాలా. అది మొదలు పెట్టక మునిపే సహాయ కార్యక్రమాలను ఈ బురద రాజకీయం తీసుకున్నారు. మీరు అన్నీ బురద రాజకీయం అది కేవలము రాజకీయ విమర్శలకే పనికొస్తుంది కానీ మంచి పేరు తేదాం. ప్రకృతి వైపరీత్యం అనేది ఏ ప్రభుత్వం ఆపలేదు. వచ్చిన తర్వాత తీసుకుపోయే కార్యక్రమాల గురించి మాట్లాడాల్సింది వస్తుంది. కార్యక్రమాలు మొదలుపెట్టకుండా మాట్లాడడం అంటే కనుక కేవలం రాజకీయ దృక్పథంతో మాట్లాడినట్టే అవుతుంది. అది మంచి సాంప్రదాయం కాదు. 2024 ఎన్నికల్లో ఒక పార్టీకి అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది. 151 స్థానాలు 2019లో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకి పరిమితం కావడానికి బలమైన కారణాలు ఏమంటారు అసలు? ఇప్పుడు పరిపాలన వైఫల్యం. ఆయన ఏమనుకున్నారు అని అంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే కనుక నాకు ఓట్లు వస్తాయి, ఆ ఓట్లతో నేను గెలిచిపోతాను అని అనుకున్నారు. కానీ సంక్షేమ కార్యక్రమాలే ఒకటే కాదు కావాల్సింది. ప్రజలు చూసేది అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూస్తారు. పరిపాలన ఎలా ఉంది అనేది ఆ విషయం కూడా చూస్తారు. వాటిని పట్టించుకోకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి నేను అమలు చేసినాను నాకు ఓట్లు వస్తాయని అనుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది ఏంటంటే సంక్షేమ కార్యక్రమాల్లో 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. నేను కొంచెం అనలైజ్ చేసి చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మారు 1 కోటి వరాలని ఇచ్చారు. అంటే 1 కోటి కుటుంబాలకు ఏదో ఒక రకమైన సహాయం చేశారు. సైకిల్లో, ఇస్త్రీ పెట్టెలో అన్నీ ఇచ్చారు. ఇచ్చినా ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్ళా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పసుపు కుంకుమ అని ప్రజలకు ఇచ్చారు. 2014 ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల ముందు ఇచ్చారు పసుపు కుంకుమ అని. కానీ ఆ ఎన్నికల్లో కూడా ఓడిపోయినారు. ఇప్పుడు ఈయన కూడా నవరత్నాలు అని చెప్పి 9 స్కీములు అమలు చేసినారు. కానీ తుదకు రిజల్ట్ చూస్తే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడిపోయినారు. కేవలం పరిపాలన పట్ల చూసి వేసినారు. ఈ ఓటు కూడా పరిశీలించి చూస్తే అది చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వేసిన ఓటు కాదు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కసితో వేసిన ఓట్లుగానే కనపడుతుంది. అంటే ఆయన్ని ఓడించాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండడము, ప్రజల గురించి పట్టించుకోకపోవడము, ప్రజలతో మాట్లాడకపోవడము. ఆయన సంక్షేమ కార్యక్రమాలే అని అనుకున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు అంటే ప్రజలు ఎట్లా చూస్తున్నారు అని అంటే ఏం వారి డబ్బు ఇస్తున్నారా, వారి పాకెట్లో నుంచి ఏమన్నా ఇస్తున్నారా, మా డబ్బు మాకే కదా ఇస్తున్నారు అని అంటున్నారు. ఇంతకు మునుపు గతంలో అయితే ఈయనక కమర్షియల్ ట్యాక్సెస్ అని ఉండేది. అవి ఎవరికి తెలిసేది కాదు. అది ప్రభుత్వం వేస్తుందా కమర్షియల్ ట్యాక్సెస్ అనేది తెలిసేది, ప్రైజ్లోనే ఇమిడి వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, ఇంకో చోటుకు వెళ్ళినా స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీని క్లియర్గా మెన్షన్ చేసి బిల్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మేము ట్యాక్స్ పే చేస్తున్నాం కదా అనేది ఒక స్పృహ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది కదా దీంట్లో. కేంద్ర ప్రభుత్వం అయినా కానీ ఎవరినైనా కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా రిజల్ట్ అట్టే వచ్చింది కదా. వాళ్ళు 400 సీట్లని జనాన్ని ఊదరగొట్టారు. కేంద్రంలో మాకు 400 సీట్లు వస్తాయి మా బీజేపీ. కానీ తుదకు మెజారిటీ కోసం ఇతర పార్టీల మీద ఆధారపడాల్సింది వచ్చింది. అటు
ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైపు అయితేనేమి, నితీష్ కుమార్ వైపు అయితేనేమి మద్దతు ఇచ్చిన తర్వాతనే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఆడ అదే పరిస్థితి వచ్చింది, ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాకపోతే ఇక్కడ జనము పరిపాలన కూడా అతను ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఒకటి, ఊరికి సంక్షేమ కార్యక్రమాలు అనుకోవడం ఒకటి, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఏమాత్రం లేకపోవడము. చాలామంది ఈ పనులు చేశారు ప్రభుత్వాన్ని నమ్మి, బిల్డింగులు అయితేనేమి, రోడ్లు అయితేనేమి చాలా పనులు చేసినారు. వాళ్ళకి ఎవరికి బిల్లులు కూడా రాలేదు, అప్పులు చేసి నానా ఇబ్బందులు పడినారు. అందువల్ల ఇవన్నీ చూసి తీర్పిచ్చారు, వ్యతిరేకమైన తీర్పిచ్చారు ఆయన పాలన. ఇక్కడ కూటమి మీద ప్రేమతోనో చంద్రబాబు గారి మీద ప్రేమతోనో ఓట్లు వేయలేదు, జగన్ గారికి వ్యతిరేకంగా వేయాలనుకొని వేశారు. చెప్తున్నాను అదే కదా, జగన్కు వ్యతిరేకంగా వేయాలని వేస్తున్నారు కాబట్టి జగన్కు వ్యతిరేకంగా వేసినప్పుడు అది కూటమికి అడ్వాంటేజ్. ఆయన చెప్పాడు కదా, ఒక మద్యపాన నిషేధము తప్పితే నేను 99% చెప్పినట్టు హామీ అమలు చేశాను, ప్రజలకు అందుబాటులో ఉన్నాను ఆయన చెప్పాడు పదే పదే. అంత కసి ఎందుకు వచ్చింది ప్రజల్లో అంటారు? ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు ప్రజలను కలిసిన దాఖలాలు లేవు. ఆయన ఏదైనా టూర్లు వెళ్ళినా టూర్లలో కర్టన్స్ కట్టి ఆయన కనపడకుండా సెక్యూరిటీ పర్పస్ కోసం అని చెప్పి జనానికి అవుపించకుండా తీసుకుపోయినారు. అదైతేనేమి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ జనంతో కలిసిమెలిసి కలివిడిగా కలవలేకపోవడం ఒకటి. ఈ పరిపాలనలో ఒంటెత్తు పోకల్లో పోవడము, ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్లే జరగడము, పోలీసు యంత్రాంగం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేయడం అయితేనేమి, రెవెన్యూ యంత్రాంగం అయితేనేమి, మొత్తము ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పినట్టు నాయకులు చెప్పినట్టు జరగడము, ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకమైన తీర్పు